జై శ్రీమన్నారాయణ. జై శ్రీ హనుమాన్. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయమునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నిత్యముచ్యతపదాం భజేక్మరుక్మా వ్యామోహదస్యచిత్రాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తిధీకసింధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలమిహోధైర్యం నిర్వహిత్వమరోగతః అజాడ్యం వాక్పటుత్పంచా హనుమస్మరణాత్ భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అష్టాలజీ జీటీ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 3/5/2026 నుంచి 9/5/2026 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది. సామర్థ్యం లభిస్తుంది. అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది. ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కూడా బాగుంటుంది. పరిహారం ప్రతి నిత్యము ఏదైనా దేవాలయ దర్శనం చేయండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. ఖరీదైన వాహన వస్తువులను కొంటారు. విందు వినోదములలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి. ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది. పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారు ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఖరీదైన వాహనాలను కొంటారు. అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు. అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది. మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి. పెద్దల ఆదరాభిమానములు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. అన్ని రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ఇటీవలలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి. త్వరగా అలసటకు గురి అవుతుంటారు. కోపం చికాకు పెరుగుతాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలకు 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు. నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి. అనారోగ్యం తీవ్రత తగ్గింపు పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పాటించండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అందరితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాదులలో చేతుల అనుభవం ఎదురవుతుంది. ధనాదాయ లోపం ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదకు లోపం వాటిల్లుతుంది. తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళన అధికమవుతుంది. శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు. ప్రతి చిన్న విషయం భయాందోళనకు దారితీస్తుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. పరిహారం ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి దర్శనం పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది. విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. శత్రువులే మిత్రులు అవుతారు. పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది.
విందు వినోదాలలో పాల్గొంటారు. అన్ని విధాల సౌకర్యములను పొందుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పరిహారం: ప్రతి నిత్యము మీ ఇంటి వెలుపు ఆలయ దర్శించండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా, గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు తిరుగు ఉండదు. అనుకున్నవి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాభరణాలను ఖరీదు చేస్తారు. మొత్తం మీద ఆనందంగా గడుపుతారు. పరిహారం: ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.